కాంగ్రెస్ కే జనగామ మున్సిపల్ చైర్పర్సన్ పదవి దక్కింది. డ్రా ద్వారా చైర్పర్సన్ ప్రకటించారు అధికారులు. జనగామ మున్సిపల్ చైర్పర్సన్ గా బాలామణి పేరుని ప్రకటించారు ఆర్డీఓ. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి బాలామణి చైర్పర్సన్ గా ఎన్నిక కావడంతో బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ హాల్లో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. గందరగోళం మధ్య బాలామణి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం వైస్ చైర్మన్ పదవికి డ్రా తీస్తున్నారు. బాలమణి ఒకటి తీసుకున్నాను సార్. ఓకే ఒకటి సింగిల్ లక్కీ డ్రా ద్వారా చైర్పర్సన్ ని ప్రకటించారు రిటర్నింగ్ అధికారి. ఆ దృశ్యాలను చూస్తున్నాము. కాంగ్రెస్ కే జనగామ మున్సిపల్ చైర్పర్సన్ పదవి దక్కింది. చిట్టీలు రాసి డ్రమ్లో వేశారు. ఆ బకెట్ నుంచి ఒక చిట్టీని తీశారు. దాన్ని ఓపెన్ చేసి చూశారు. బాలామణి పేరును ప్రకటించారు. బాలామణి జనగామ మున్సిపల్ చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. జనగామ కాంగ్రెస్ వశమైంది. బాలామణి చైర్పర్సన్గా ఎన్నికైనట్టు ప్రకటించడంతో బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ హాల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. గందరగోళం సద్దుమణిగిన తర్వాత బాలామణితో ప్రమాణ స్వీకారం చేస్తున్న దృశ్యాలను కూడా రైట్ సైడ్ విజువల్స్లో చూస్తున్నాం. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి పెద్దేశ్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పెద్దేశ్, ఇద్దరికి సమానంగా వచ్చాయి. డ్రాకి అంగీకరించారు. డ్రాకి అంగీకరించిన తర్వాత, పేరు తీసిన తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు ఎందుకు ఆందోళన చేసినట్టు? ఉత్కంఠకు తెరపడింది. ఈరోజు 3 స్థానాలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగితే 3 స్థానాలకు 3 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇందులో లక్కీ డ్రా ద్వారా జనగామకు సంబంధించి అంటే ఇరు పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి 16 ఓట్లు లభించగా బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేసినటువంటి చైర్మన్ అభ్యర్థి కూడా 16 ఓట్లు లభ్యమయ్యాయి. ఈ నేపథ్యంలో లక్కీ డ్రా ద్వారా చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. లక్కీ డ్రా ద్వారా 5 చిట్టీలు వేసి ఇరు పార్టీలకు సంబంధించి 5 చిట్టీలు వేశారు. ఇందులో జనగామకు సంబంధించి 22వ వార్డు సభ్యురాలు బాలామణి చైర్మన్గా ఎన్నికయ్యారు. లక్కీ డ్రా ద్వారా ఆమె లక్కీ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఇకపోతే తొర్రూరు మున్సిపాలిటీ కూడా ఒక హైటెన్షన్ వాతావరణానికి దారితీసినటువంటి తొర్రూరు మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. ఇక్కడ కూడా లక్కీ డ్రా ద్వారా అంటే ఇక్కడ కూడా అంటే ఈక్వల్గా వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 9 ఓట్లు రాగా బీఆర్ఎస్ పార్టీ కూడా సేమ్ 9 ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో లక్కీ డ్రా ద్వారా ఇక్కడ కూడా చైర్మన్ ఎన్నిక జరిగింది. ఇక్కడ కూడా శ్రవణ్ అని 2వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్గా ఎన్నికైనటువంటి శ్రవణ్ చైర్మన్గా లక్కీ డ్రా ద్వారా లక్కీ చైర్మన్ అయిపోయారు. సో మొత్తం మీద అయితే ఉత్కంఠతకు తెరబడింది. ఇప్పుడు తొర్రూరు మున్సిపల్ చైర్మన్గా మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సో వరంగల్ ఉమ్మడి జిల్లా సంబంధించి మొత్తం 12 మున్సిపాలిటీలకు 12 మున్సిపాలిటీలు ఇప్పుడు కాంగ్రెస్ ఖాతాలోకి చేరాయి. ఇప్పుడు లక్కీ డ్రా ద్వారా కూడా అంటే ప్రత్యక్షంగా గెలిచిన 10 స్థానాలతో పాటు ఇప్పుడు లక్కీ డ్రా ద్వారా కూడా కాంగ్రెస్ పార్టీకి ఈ 2 పీఠాలు దక్కాయి. సో ఇటు జనగామతో పాటు తొర్రూరు మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ వశం అయిపోయింది. సో జనగామలో మాత్రం ఇంకా వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తయిపోయింది. వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా గందరగోళం నెలకొని ఉంది. సో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో లోపల ఇన్సైడ్ కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఒక స్వతంత్ర అభ్యర్థి అక్కడ గందరగోళానికి దారితీసైన ఆందోళనకు అక్కడ తిరిగిన నేపథ్యంలో ఆయనను
ఎక్స్ అఫీషియో సభ్యుడిగా పాల్గొన్నటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆయనతో ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యులు అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ సభ్యులకు మధ్య కౌన్సిల్ హాల్ లోపల కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే పోలీసులు లోపలికి చేరుకొని ఆందోళన సద్దుమణిగేలా చేశారు. సో జనగామలో ఇప్పుడు వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుంది. వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలోనే ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇరు పార్టీ సభ్యుల మధ్య పరస్పర వాగ్వాదం కొనసాగుతున్న నేపథ్యంలోనే జనగామ పోలీసులు ఆ కౌన్సిల్ హాల్ లోపలికి చేరుకొని వారిని నివారించే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇటు తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి ఉత్కంఠ నిన్నటి నుంచి నరాలు తెగే ఉత్కంఠ నెలకొన్నటువంటి తొర్రూరు మున్సిపాలిటీ కూడా ఎట్టకేలకు లక్కీ డ్రా ద్వారా తెరపడింది. సో శ్రవణ్ ఇప్పుడు లక్కీ డ్రా ద్వారా చైర్మన్గా ఎన్నికయ్యారు. సో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ కడియం కావ్యతో పాటు స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కూడా పాల్గొన్నారు. సో కాంగ్రెస్ పార్టీకి వాస్తవంగా గెలిచిన సభ్యుల సంఖ్య 7 ఉండగా బీఆర్ఎస్ పార్టీకి గెలిచిన సభ్యుల సంఖ్య 9 ఉంది. సో ఎక్స్ అఫీషియో సభ్యుల సంఖ్యతో కలిసి మొత్తం 9కి సో ఈక్వల్ అయిన నేపథ్యంలో బలాబలాలు ఈక్వల్ అయిన నేపథ్యంలోనే లక్కీ డ్రా ద్వారా చైర్మన్ ఎన్నిక జరిగింది. నిన్నటి నుండి ఉత్కంఠభరితంగా జరిగినటువంటి ఈ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఎట్టకేలకు తెలపడింది. అక్కడ డోర్నకల్లో కూడా చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నిక పూర్తయిపోయింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొత్తం 11 స్థానాలు, మొత్తం డోర్నకల్లో 15 స్థానాలు ఉండగా కాంగ్రెస్ పార్టీ మొత్తం 11 స్థానాల్లో గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ కేవలం 4 స్థానాల్లో గెలిచింది. కానీ నిన్న ప్రమాణ స్వీకారానికి కూడా ఎవరు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. డోర్నకల్ మున్సిపల్ చైర్పర్సన్గా కొండేటి రాజకుమారి, వైస్ చైర్మన్గా మాదా లావణ్య చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేశారు. డోర్నకల్లో చైర్మన్, వైస్ చైర్మన్ సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం కార్యక్రమం కూడా ముగిసింది. ఇక వైస్ చైర్మన్ ఇప్పుడు చైర్మన్ ఎన్నిక ఇక్కడ మున్సిపాలిటీ తొర్రూరుతో పాటు జనగామలో చైర్మన్ ఎన్నిక ముగిసింది. ఇక వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధించిన ప్రాసెస్ కొనసాగుతుంది. కాకపోతే జనగామ మున్సిపాలిటీలో మాత్రం ఇంకా ఇన్సైడ్ కొంత టెన్షన్ వాతావరణం ఉంది. లోపల వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా గందరగోళం నెలకొని ఉంది. బీఆర్ఎస్ పార్టీ సభ్యులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సభ్యుల మధ్య కొంత లోపల వాగ్వాదం కొనసాగుతున్న నేపథ్యంలోనే వాళ్ళని సెట్ చేసేందుకు పోలీసులు కూడా లోపలికి వెళ్లారు. లోపల కొంత టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. మరి కొంతసేపట్లోనే వైస్ చైర్మన్ కూడా ఎవరు అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కూడా తొర్రూరులో కూడా చైర్మన్ ప్రక్రియ ముగిసింది. కానీ వైస్ చైర్మన్ని ఎవరు ఏ పార్టీకి వరిస్తుంది, వైస్ చైర్మన్ ఎవరిని ఎన్నుకుంటారనేది కూడా మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అవుతుంది. సో ఉత్కంఠకు తెరపడింది. మొత్తం మీద 2 మున్సిపాలిటీలు, జనగామ ఇటు పాలకుర్తి కాన్స్టిట్యున్సీ పరిధిలోని తొర్రూరు, ఈ 2 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నిక నిన్నటి నుంచి ఉత్కంఠతకు దారితీసింది. ఎట్టకేలకైతే చైర్మన్ ఎన్నిక లక్కీ డ్రా ద్వారా కాంగ్రెస్ పార్టీ వశమైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. ఈరోజు ఉదయం నుంచి చూసినటువంటి నాటకీయ పరిణామాల నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యులను తీసుకొస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్తో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నేతలను కూడా ఎక్కడికక్కడే హౌస్ అరెస్టులు చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర నాయకులు ఎవరిని కూడా ఇక్కడికి అనుమతించలేదు. కట్టుదిట్టమైన పోలీస్ భద్రత మధ్య చైర్మన్ ఎన్నికకు ఏర్పాట్లు చేపట్టారు. సో చివరకు సమాంతరంగా ఓట్లు వచ్చిన నేపథ్యంలో లక్కీ డ్రా ద్వారా ఎట్టకేలకు కాంగ్రెస్ కైవసమైంది తొర్రూరుతో పాటు జనగామ మున్సిపాలిటీ. ఓటు స్టూడియో రైట్ ప్రదేశ్. సో అది లక్ ఫేవర్ చేసింది కాంగ్రెస్కి. లక్కీ డ్రాలు తీసిన 2 చోట్ల కూడా కాంగ్రెస్నే అదృష్టం వరించింది. సో దీంతో ఈ 2 తొర్రూరు అండ్ జనగామ లక్కీ డ్రాల్లో కాంగ్రెస్ వశం అవ్వడంతో ఎంటైర్ వరంగల్లోని 12 మున్సిపాలిటీలు కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసినట్టు అయింది. ఎందుకంటే 10 ఆల్రెడీ నిన్నటికే క్లియర్గా డామినెన్స్ తోటి చైర్పర్సన్ల చైర్స్ని కాంగ్రెస్ దక్కించుకుంది. ఆ మిగిలిన 2ంటికి ఇవాళ డ్రా తీస్తే డ్రాలో కూడా కాంగ్రెస్నే అదృష్టం వరించింది. సో 12కు 12 వరంగల్ జిల్లాల్లో కాంగ్రెస్ వశమయ్యాయి మున్సిపాలిటీలు. తొర్రూరులోను జనగామలోను 2 చోట్ల కూడా 2 ప్రధాన పక్షాలకి సమానమైన వార్డులు అంటే కౌన్సిలర్లు ఉండడంతో ఇక అనివార్యమైంది డ్రా తీయడానికి. డ్రాకి రిటర్నింగ్ ఆఫీసర్ డెసిషన్ తీసుకున్నారు. డ్రాకి అంగీకరించాల్సిన సిచ్యువేషన్ అంగీకరించారు. 2 పక్షాల సమక్షంలో ట్రాన్స్పరెంట్గా ఆర్డీఓ అది కూడా మీడియాకు లైవ్ రిలీజ్ చేస్తూ డ్రా తీశారు. డ్రాలో 2 చోట్ల కూడా కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లే బయటకు వచ్చాయి. జనగామలో బాలామణి పేరు వచ్చింది. ఒక్కొక్క అభ్యర్థి పేరిట 5 చిట్లు తీసి వేశారు. ఆ 10 ఒక చిట్ని పిక్ చేస్తే అందులో బాలామణి పేరు వచ్చింది. బాలామణి కాంగ్రెస్కు సంబంధించిన సభ్యురాలు. సో ఆమె
చైర్పర్సన్గా జనగామలో ప్రమాణ స్వీకారం చేస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. ఇక తొర్రూరులో శ్రవణ్ పేరిట చైర్పర్సన్గా తమ అభ్యర్థిగా కాంగ్రెస్ ఇచ్చింది. సో తొర్రూరులో కూడా అదే రీతిన డ్రా తీశారు. తొర్రూరులో శ్రవణ్ పేరు పిక్ చేశారు. సో ఈ నేపథ్యంలో తొర్రూరు సైతం కాంగ్రెస్ వశమైంది. తొర్రూరులో కూడా నిన్నటి వరకు కూడా ఈక్వల్గా ఉన్నాయి. సో అది ఇవాల్టికి వాయిదా పడింది. వాయిదా పడిన నేపథ్యంలో ఇవాళ 9 సభ్యులుగా ఉన్న చోట మళ్ళీ డ్రాకి అంగీకరించారు రెండు పక్షాలు. రిటర్నింగ్ ఆఫీసర్ అక్కడ కూడా డ్రా తీశారు. అక్కడ కూడా కాంగ్రెస్ పక్షాన ఉన్న శ్రవణ్ పేరే చిట్టీలో పికప్ అయ్యింది. దాంతో తొర్రూరు సైతం కాంగ్రెస్ వశమైంది. సో జనగామ అండ్ తొర్రూరు ఈ రెండు కూడా కాంగ్రెస్ వశమయ్యాయి. శ్రవణ్ అండ్ బాలామణి వీళ్ళిద్దరూ చైర్పర్సన్లుగా ప్రమాణ స్వీకారం కూడా చేసేశారు. ఈ రెండింటితోటి ఆల్రెడీ 10 గెలుచుకున్న కాంగ్రెస్ ఈ రెండింటినీ కలుపుకుని ఎంటైర్ వరంగల్లోని 12 మున్సిపాలిటీలు కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసినట్టు అయింది.